యాజ్ ఎ రైడర్ గా కానీ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్ గా కానీ సేఫ్టీ షుడ్ బి అవర్ ఫస్ట్ ప్రయారిటీ. అయితే పడడం జరిగింది. సో చాలా డేస్ తర్వాత నేను తిరగడం జరిగింది. అంటే ఆల్మోస్ట్ 6 months అని చెప్పచ్చు. మన అయోధ్య రైడ్ కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ నేను పర్టికులర్గా ఇలాగ సూట్ అంతా వేసుకుని రైడ్ చేసింది అయితే లేదు. మళ్ళీ ఇదే ఫస్ట్ టైం చేస్తున్నాను. సో ఈరోజు మన రాయల్ ఎన్ఫీల్డ్ వారు కాకినాడ, సో వాళ్ళైతే మాకు ఇంటిమేషన్ ఇవ్వడం జరిగింది. రాయల్ ఎన్ఫీల్డ్ హోల్డర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రైడ్ అవన్నీ ఉంది, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వచ్చి అటెండ్ అవ్వచ్చు అని చెప్పారు. సో ఇది నాకు నా బైకర్ కమ్యూనిటీలో ఉన్న వన్ ఆఫ్ మై ఫ్రెండ్ శ్రీనివాస్ బ్రదర్ అయితే నాకు చెప్పడం జరిగింది. సో వెంటనే ఇమీడియట్గా నేను వచ్చాను. ఇప్పుడు మేము అక్కడికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత మాట్లాడేసి రాయల్ ఎన్ఫీల్డ్కి వెళ్తాము. ఓకే, నేను అనవసరం ఇది తెచ్చుకున్నా గ్లౌజులు. సెటప్ ఇదంతా సెటప్. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. ఇప్పుడైతే సుజుకి షోరూమ్ వాళ్ళు కండక్ట్ చేసిన ఒక చిన్న ఈవెంట్కి అయితే రావడం జరిగింది. సో దీంట్లో కాకినాడ రైడర్స్ అనమాట. ఇందులో కొంతమంది హైదరాబాద్ నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో బ్రదర్ వచ్చేసి శ్రీనివాస్ ఫ్రమ్ కాకినాడ అనమాట. బ్రదర్ నువ్వు? సూర్య ఫ్రమ్ కాకినాడ. హనీఫ్ ఫ్రమ్ కాకినాడ. హ్యాపీ ఇండిపెండెన్స్ డే. మళ్ళీ కాల్ చేయి. మీరు అయిపోయిన తర్వాత కాల్ చేయండి. యా, నేను దగ్గరలో ఉన్నానంటే
ఇదేంటి ఆయిల్ ఇప్పుడు ప్రజెంట్ మనం కాకినాడ సర్పవరం జంక్షన్లో ఉన్న రాయల్ ఎన్ఫీల్డ్ షోరూంలో అయితే ఉండడం జరిగింది. సో ఇక్కడి నుంచి అయితే ఇప్పుడు ఒక ఈవెంట్ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఈ ఈవెంట్ అయిన తర్వాత ఒక ర్యాలీ రైడ్ అయితే ఉంటుంది. అదనమాట, దాని గురించి అయితే ఇక్కడ దాకా రావడం జరిగింది. సో ఇప్పుడు కొంతమంది రైడర్స్ వస్తారు, వచ్చిన తర్వాత ఏంటో జరుగుతుందో చూద్దాం. సో ఇప్పుడు రైడర్స్ అందరం టీమ్ అప్ అయ్యాం. ఇక్కడ నుంచి అయితే రైడ్ అయితే స్టార్ట్ అవబోతుంది. ఇది కాకినాడలో లోకల్లో ఉండే రైడ్ అనమాట. సో ఓన్లీ రాయల్ ఎన్ఫీల్డ్ ఫ్యామిలీ మాత్రమే వీళ్ళకి ఇది రైడ్ పిలిచారు. సో వన్ ఆఫ్ మై ఫ్రెండ్ రావడం జరిగింది, ఆయన నన్ను కూడా ఇన్వైట్ చేశారు. సో దాంట్లో నేను వచ్చాను అనమాట. Hi everybody, good morning and first of all happy Independence Day all of you. On behalf of Sri Jayalakshmi Automobiles and Sri Jayalakshmi Group, we are conducting a short ride, Independence ride. So Mr. Mahindra ji will explain about the ride and the area covered will be explained by him. Even the ride rules will be explained by him. గుడ్ మార్నింగ్ ఆల్. మనం ఈరోజు ఇండిపెండెన్స్ డే రైడ్ చేయడానికి గ్యాదర్ అయ్యాం ఇక్కడికి. ఈరోజు మన రూట్ వచ్చి ఇక్కడ జయలక్ష్మి దగ్గర నుంచి అజింపేట జంక్షన్ వెళ్తాం. అజింపేట జంక్షన్ నుంచి టర్న్ తీసుకొని జేఎన్టీ దగ్గర ఒక స్టాప్, జేఎన్టీ దగ్గర నుంచి మళ్ళీ టౌన్ హాల్ దగ్గర నుంచి సాలిపేట రూట్లో వెళ్ళి మనం పిండాల చెరువు నుంచి అలాగా రైల్వే స్టేషన్కి వెళ్తాం. రైల్వే స్టేషన్ ఫ్లాగ్ దగ్గర మనం ఒక ఫోటో తీసుకొని వేరే వాళ్ళు కూడా యాడ్ అవుతారు. అక్కడి నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చేస్తాం, ఇక్కడి నుంచి తీసుకొస్తాం. ఓకే, లైనప్ మాత్రం లీడ్ నేను చేస్తాను, టైల్ శ్రీ ఉంటాడు, నన్ను దాటకండి, శ్రీని ఆగనివ్వకండి. Okay, ready? రెడీ. సో ఇప్పుడైతే మన రైడ్ అయితే స్టార్ట్ అయింది. ఇది మనకి కాకినాడ రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు కండక్ట్ చేసిన స్మాల్ షార్ట్ రైడ్ అనమాట ఫర్ ఇండిపెండెన్స్ డే సందర్భంగా. ఇది ఇలా తిరిగి మేము కాకినాడ రైల్వే స్టేషన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి డిస్పస్ అయితే అయిపోతాం. సింపుల్ అంతే. ఈ షార్ట్ రైడ్ గురించి యాక్చువల్గా ఇక్కడ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు మా రైడింగ్ కమ్యూనిటీలో, ఆయన అయితే నాకు చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పిన తర్వాత నేను
ఇది జేఎన్టీ కార్కెట్ అనమాట. మన రైల్వే స్టేషన్ దగ్గర డిస్పస్ అయిపోదామా? ఓకే సో వీళ్ళందరూ కూడా రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించినంత వరకు కస్టమర్స్ అనమాట. వీళ్ళందరూ కూడా ఒక షార్ట్ రైడ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది. సో ఇప్పుడు మీ షార్ట్ రైడ్లో భాగంగా అయితే
బ్రో ఇది అక్కడ పెట్టే, ఇక్కడ పెట్టే.